హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు డిసెంబర్ 14వ తారీఖున పోరంకిలో జరిగింది. చాలా అద్భుతంగా ఆయన సినీ ప్రస్థానం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చాలా అద్భుతమైన కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ కేవలం పాసులు ఉన్న వాళ్ళకి మాత్రమే అలౌ చేశారు. చాలా పెద్ద హాలు, కిక్కిరిసిపోయినప్పటికీ కూడాను ఇదిగోండి చూడండి, ఎన్టీఆర్ గారి కృష్ణుడి క్యారెక్టర్ చేసినటువంటి దాన్ని ప్రతిమ కింద చేశారు. అక్కడ నేను సెల్ఫీ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి కుమారులు, సినీ ప్రముఖులు కొద్దిమంది, అంటే ఆనాటి తరం జయప్రద, ఆనాటి తరం ప్రభ, అలాగే దగ్గుపాటి సురేష్ గారు, కృష్ణంరాజు గారి సతీమణి, ఇలా ఎందరో మహానుభావులు పొద్దుండులు ఆ కార్యక్రమానికి విచ్చేశారు. ఇది పూర్తిగా సినిమా రంగానికి సంబంధించింది. అది చాలా అద్భుతంగా జరిగింది. ఆ హాల్ చాలా పెద్దదైనప్పటికీ కిక్కిరిసిపోయింది. అందుకోసమే ఇంకా తట్టుకోవడం కష్టం అని చెప్పేసి పాసులు ఏర్పాటు చేశారు. అది కూడాను పాసులు ఆ హాల్ నిండిపోయిన తర్వాత బయట ఆల్రెడీ ముందుగానే ఒక ఎల్ఈడి, భారీ ఎత్తున ఎల్ఈడి స్క్రీన్స్తో కొన్ని వందల కుర్చీలు వేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దండులు, అప్పటి పాత్రికేయులు, సీనియర్ పాత్రికేయులు, సీనియర్ కవులకి సన్మానం చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారి మొట్టమొదటి సినిమా ప్రొడ్యూసర్ గారు, వారి భార్య సతీమణి గారు 103 సంవత్సరాలు, ఆవిడ కూడా స్పెషల్ అట్రాక్షన్గా ఆ రోజు అక్కడికి రావడం జరిగింది. ఎంతో ఓపిక తెచ్చుకుని ఆవిడ రావడం చాలా నిజంగా అందరికీ ఆశ్చర్యం కల్పించింది. అలాగే ఇంకా నేను అందరి ఫొటోస్ తీయలేదు, చాలా మంది వచ్చున్నారు. టోటల్ ప్రోగ్రాం 6 గంటల నుండి సుమారుగా 9 గంటల వరకు కూడా జరిగింది ఆ కార్యక్రమం. ఎన్టీఆర్ గారి, కృష్ణ గారి సోదరులు ఆదిశేషగిరిరావు గారు, అలాగే పెద్ద పెద్ద హేమహేమీలు అందరూ వచ్చారు. మరి నిజంగా ఎన్టీ రామారావు గారు అంటే నాకు ఎనలేని అభిమానం. నాకే కాదు, ప్రతి కళాకారుడికి కూడా ఎంతో ఇష్టం ఆయనంటే. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.